లాంచ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె లక్ష్మీ నరసింహస్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు. లక్ష్మీ నరసింహుడి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలోనే యాదాద్రి అభివృద్ధి చెందిందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. లక్ష్మీ నరసింహస్వామి ప్రదక్షిణానికి రావడం అనేది ఆదర్శంగా భావిస్తా ఉన్నాను. మరి మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆ స్వామివారి పాదాలు సోకినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి 5 రూపాయల రూపాయల్లో కూడా మనం లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మరి ఆరాధించుకుంటా ఉంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి గారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు కేసీఆర్ గారితో ఇంత పెద్ద ఆలయం నిర్మింపజేయడానికి వారికి శక్తిని ఇవ్వడం, వారికి ఆ సంకల్ప బలం ఇవ్వడం అనేది నిజంగా మన తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఏళ్ల తరబడి నిలబడేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించే శక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఇచ్చాను. ఇక్కడ స్వామిగా చిత్తప్ప గారికి, అట్లానే బాలశ్రీ శేఖరయ్య గారికి, మాతో పాటు వచ్చినటువంటి రవిరెడ్డి గారికి, శివాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు శక్తి ఇవ్వాలని, జాగృతి ప్రజాసేవ చేయడానికి మనకు శక్తి ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మన హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో ఇంత పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. 1200 కోట్ల రూపాయలతో కూడా యాదాద్రి టెంపుల్ సిటీ ఆఫ్ ద నేషన్ గా నిలబెట్టుకుందాం. ఆ పేరు ప్రఖ్యాత ముందు కొనసాగాలి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి పుష్కరిని స్వయాన స్వర్గం నుండి వచ్చినటువంటి విరజా నదిగా భావిస్తారు. మరి ఆ పనులు కానీ, కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా మరి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది స్వామి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది.